హలో, ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నా. ఈరోజు ఎందుకో తెలియదండి, నాకైతే స్వీట్ తినాలి అని అనిపించింది. ఇంట్లో ఏమున్నాయి అని వెతుకుతుంటే రవ్వ దొరికిందండి. రవ్వతో ఏం చేద్దామా అనుకుంటే మా అమ్మమ్మ చేసే వంటకం గుర్తొచ్చింది. చూస్తారా మా వంటకం ఏంటో? సరే అయితే వచ్చేయండి, అయితే చేసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 1 కప్ షుగర్ అండి, దాంతోపాటు 1 కప్పు నెయ్యి కూడా కావాలి. కొన్ని జీడిపప్పులు అండ్ కొన్ని కిస్మిస్, అలానే 1 కప్ రవ్వ. 1 కప్ రవ్వకి మనకి 6 కప్స్ మిల్క్ పడ్డాయండి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అందులో నెయ్యి వేడి చేసుకొని జీడిపప్పులు కిస్మిస్ వేపుకోవాలి. ఇవి వేపుకున్నాక పక్కకి వేరే బౌల్లోకి తీసి పెట్టుకుని ఇప్పుడు ఆ కిస్మిస్ కూడా పక్కకు తీసుకున్నాక అదే బౌల్లో కొంచెం నెయ్యి వేసి రవ్వ కూడా దోరగా, అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అలా కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే అడుగు మాడిపోతూ ఉంటుంది మనకి రవ్వ కదా. సో అలాగా సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా అలా వేపుకుంటూ ఉండాలి. నేనైతే ఇండక్షన్ స్టవ్ మీద చేశానండి. అలా కలుపుతూనే ఉండాలి, కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా కలుపుతూనే ఉండాలి. అప్పుడు దాన్ని ఒక బౌల్లోకి మళ్ళీ పెట్టేసుకుని వేరే బౌల్లో వేసుకున్నాక అదే బౌల్లో మిల్క్ వేసుకోవాలి. 6 కప్స్ మిల్క్ వేసుకోవాలి. 6 కప్స్ మిల్క్ వేసుకున్నాక అది పొంగొచ్చిన తర్వాత అలా పొంగొచ్చే వరకు కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే కలపకపోతే మనకి పైన తొక్క కడుతుంది చూసారా, ఆ తొక్క వల్ల ప్రసాదం అంతా కూడా విరిగిపోయినట్టుగా అనిపిస్తుంది. కొంచెం పాలు పొంగించాక అదిగోండి నేను చూపిస్తున్నట్టుగా రవ్వ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. అదిలాగా కన్సిస్టెంట్ థిక్గా అవుతుందండి. థిక్గా అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనం. చూసారా ఎంత థిక్గా అవుతుందో అది. ఇదిగో కన్సిస్టెన్సీ ఇదిగో చూడండి. ఇలా థిక్గా అయ్యాక అందులో 1 కప్ షుగర్ అయితే వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 1 కప్ షుగర్ కూడా ఇప్పుడు వేయాలి అంటే మొత్తం అంతా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే 1 కప్ షుగర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. నాకైతే 1 కప్ షుగర్ సరిపోయిందండి, ఎందుకంటే నేను స్వీట్ లైట్గానే తింటాను. 1 కప్ షుగర్ వేసుకున్నాక బాగా కలుపుకొని అందులోనే బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి. ఎందుకంటే పంచదార వేడివేడిగా వేస్తున్నాం కదా, ఖచ్చితంగా కరుగుతుంది. తర్వాత అందులోనే మనం వేపి పక్కన పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ అలా నెయ్యి వేసుకోవాలి. తక్కువ యూస్ చేసేవాళ్ళు తక్కువ వేసుకోండి, ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. దీన్ని మార్నింగ్ టైం దేవుడి దగ్గర ప్రసాదంలా కానీ, పిల్లల స్కూల్కి కానీ అలా ఎవరైనా ఇలా సింపుల్గా చేసుకుందాము అంటే ఒక 10 మినిట్స్లో అలా అయిపోతుందండి. అయ్యాక ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయస్.